అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, కొత్త సంవత్సరానికి ఒక్క 48 గంటలు. వచ్చే సంవత్సరంలోనైనా మనము ఇల్లు కట్టుకోవాలి, ఒక స్థలం కావాలి, మనము సంపాదించుకున్న సొమ్ము మనకు అనుభవించేలా ఉండాలి. ఇలాంటి కోరికలన్నీ ఉంటాయి, తప్పేం లేదు. అలాంటి కోరికలు నెరవేర్పబడడానికి భగవదారాధన రూపమైన ఒక మంత్రాన్ని పరమగురువుగా ఉన్న భీష్మాచార్యుల వారు, ఆయన గురువులకే గురువు, 7 గురువుల దగ్గర చదువుకున్నాడు ఆయన. అలాంటి ఆయన జగద్గురువైన కృష్ణుడు ఎదురుగుండా ఉండగా ధర్మరాజుకు చెప్పిన ఆ మంత్రాన్ని చెప్పుకుందాం. ఏమిటది? అజస్య నాభ్యాం సంభూతం యస్మిన్ విశ్వం ప్రతిష్ఠితం పుష్కరం పుష్కరాక్షస్య తస్మై పద్మాత్మనే నమః. ఆదిశేషుడి మీద శయనించి ఉండి, నాభీకమలం ఉండి, అక్కడ బ్రహ్మదేవుడుండి, ఇటుపక్క లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండి, తుంబుర నారదులు, గరుత్మంతుడు, ఆంజనేయుడు, వీళ్ళందరూ ఉన్నటువంటి మనకి చిత్రపటం దొరుకుతుంటుంది. అది ఉంచుకుని 120 రోజుల పాటు ఈ శ్లోకాన్ని వీలు చేసుకుని ఉదయం పూటే 108 సార్లు తప్పనిసరిగా చదవాలి. చదివినట్టయితే అంటే 4 నెలల లోపల నీకు గృహ సంబంధమైన, నిర్మాణ సంబంధమైన ఇబ్బందులుంటే అవన్నీ పోతాయి. లేదా ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలి, మరొకటి చేయాలి అన్నట్టయితే అది లభిస్తుంది. లేదా నీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా తీరని ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి కూడా క్రమంగా తొలగిపోతాయి. దీనికి ఏవేవో ఇబ్బందులు పడి, ఏవేవో చేసి, ప్రసాదాలు చేసి, మరొకటి చేసి, పొర్లుడు దండాలు పెట్టి ఇన్ని అవస్థలేం లేవు. శ్రద్ధగా చదవడమే, ఉన్నది ఏదో చక్కగా నివేదన చేయడం. లేదు 108 మాకు కుదరటం లేదంటారా, కనీసం 51 సార్లు చదవండి. ఇది ఆ శ్లోకం చూడండి. అజస్యనాభ్యాం సంభూతం అంటే అజుడు అంటే మనం బ్రహ్మదేవుడు అంటున్నాం కాదు. అజస్య నాభ్యాం సంభూతం అంటే అజుడు అంటే పుట్టుక లేనివాడని అర్థం, స్వయంభువని కాదు. అక్కడ అంటే స్వయంభూ మళ్ళీ వేరే అర్థం ఉంది అక్కడ. అజహ పుట్టుకే లేనివాడు అంటే శ్రీ మహావిష్ణువు, ఆయన నారాయణుడు. అజస్య నాభ్యాం సంభూతం యస్మిన్ విశ్వం ప్రతిష్ఠితం. దీని నుంచే కదా సకల విశ్వము కూడా ఆవిర్భవించింది. అంచేత ప్రపంచానికంతటికీ కూడా విత్తనము ఇక్కడే ఉంది. యస్మిన్ విశ్వం ప్రతిష్ఠితం పుష్కరం పుష్కరాక్షస్య. పద్మముల వంటి కన్నులు కలిగిన పరమాత్మ తాలూకు పుష్పమిది, ఆయన నాభీకమలము. ఆ నాభీకమలంలోంచే బ్రహ్మదేవుడు, తద్వారా సృష్టి జరిగింది. పుష్కరం పుష్కరాక్షస్య తస్మై పద్మాత్మనే నమః. అదుగో ఆయనకి, పద్మకి ఆత్మ అయినవాడు, పద్మమునకు ఆత్మ అయినవాడు. పద్మ అంటే లక్ష్మీదేవి, పద్మ అంటే పద్మము కూడా ఉంది, పద్మమునకు ఆత్మ అయినవాడు అంటే ఈ పద్మానికి ప్రాణమైనవాడు. ఇక్కడ అమ్మవారు స్వామికి ప్రాణము, బ్రహ్మదేవుడు ఉన్నటువంటి పద్మానికి ఈయన ప్రాణం అవుతారు. అంచేత తస్మై పద్మాత్మనే నమః. మళ్ళీ ఒక్కసారి అజస్య నాభ్యాం సంభూతం యస్మిన్ విశ్వం ప్రతిష్ఠితం పుష్కరం పుష్కరాక్షస్య తస్మై పద్మాత్మనే నమః. పద్మము అంటే ఇంకో అర్థం ఏమిటంటే పదముల చేత కొలువబడినది. శ్రీ మహావిష్ణువు కొలుచుకున్నాడు పదాలతోటి, అందుకని పద్మము. పద్మ అంటే పద్మము నుంచి ఆవిర్భవించింది కనుక ఆయన బ్రహ్మదేవునికి ఆ పేరుంది, లక్ష్మీదేవికి ఆ పేరుంది. అందుకని అజస్య నాభ్యాం సంభూతం యస్మిన్ విశ్వం ప్రతిష్ఠితం పుష్కరం పుష్కరాక్షస్య తస్మై పద్మాత్మనే నమః. ఈ నామాన్ని శ్రద్ధగా జపించండి, శ్లోకాన్ని శ్రద్ధగా పఠించండి.
మీకు కావలసిన ఫలితాలు పొందండి. 3 తప్పితే 4 నెలల లోపల మీకు కావలసిన కార్యసిద్ధి జరుగుతుంది. మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.